ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీ కంట్లో కన్నీళ్లు కూడా చాలా ఖరీదైనవమ్మా. నీలాంటి వాళ్ళు ఏడవకూడదు. ఆ అమ్మా నాయన ఇచ్చిన డబ్బులతోటి విచ్చలవిడిగా బతకడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. నాన్న కోసం చదువుకోవాలని నువ్విక్కడికొచ్చావు. నీకు వాళ్ళకి పోలికేంటి? వాళ్ళేదో అన్నారని నువ్వేడవటమేంటమ్మా? ఇన్ని రోజులు మా బతుకులు మావి, మా పనులు మావి అనుకుంటూ బతికాం. నిన్ను చూశాకే మాకొక నమ్మకం వచ్చింది. నువ్వు మా నమ్మకానివమ్మా. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మా నమ్మకం చచ్చిపోదు. అవును తల్లి, ఇళ్లల్లో పని చేసుకునే ఒక ఆడపిల్ల ఇంత పెద్ద కాలేజీలో చదువుకోవడం అంటే ఎంత గొప్పమా. మేము ఈ కాలేజీలోనే పనులు చేస్తూ ఉంటామమ్మా. కనీసం వాళ్ళ దగ్గరికి కూడా మమ్మల్ని రానివ్వరమ్మా. అంటరాని వల్ల చూస్తారు. వాళ్ళ అరికాలు చెప్పుకుండే విలువ కూడా మాకివ్వరమ్మా. కానీ అట్టాంటోళ్ళ మధ్య నువ్వు వచ్చి చదువుకుంటుంటే నీలో మా బిడ్డను చూసుకుంటున్నాం. వాళ్ళని తట్టుకుని నువ్వు నిలబడుతూ ఉంటే ఏం మా బిడ్డలు కూడా ఈ మాత్రం తట్టుకోలేరా? ఇక్కడ చదవలేరా అనే ధైర్యం వచ్చింది. ఇన్నేళ్లుగా ఈ కాలేజీలో పనులు చేస్తూనే ఉన్నావు. ఎప్పుడు ఎవరిని చూసినా మాకేమీ అనిపించలేదు. కాని నువ్వొచ్చాక, నిన్ను చూశాకే మా బిడ్డ పేదింట్లో పుట్టినా పెద్దోళ్ల మధ్య తిరుగుతుందని, పెద్ద పెద్ద చదువులు చదువుతోందని ఆనందంగా అనిపించింది. మా బిడ్డల్ని కూడా ఇలాగే చదివించాలని మాకు ఆశ కలుగుతోంది. అలాంటి మా నమ్మకాన్ని నువ్వు చంపేస్తే ఎలాగమ్మా? నువ్వేడవకూడదమ్మా. మా బిడ్డలకి ఆదర్శం నువ్వే కావాలి. నేనేడవనండి, నేనేడవను. వాళ్ళ మాటలకి ఏడుస్తూ కూర్చుంటే నేనిక్కడే ఆగిపోతాననేది నాకు తెలుసు. వాళ్ళ ఆగడాలని, వాళ్ళ చేష్టలని నేను తట్టుకుంటాను. వాళ్ళు ఏం చేసినా భరిస్తాను. నేను అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు ఇక్కడే ఉంటాను. గోల్డ్ మెడల్ సాధించి లా పట్టా తీసుకున్న తర్వాతే